శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. అక్టోబర్ 13, 2025. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం, కృష్ణపక్షం, తిథి సప్తమి, మధ్యాహ్నం 12:24 వరకు, ఉపరి అష్టమి, వారం సోమవారం, నక్షత్రం ఆరుద్ర, మధ్యాహ్నం 12:26 వరకు, ఉపరి పునర్వసు, యోగం పరిఘ, ఉదయం 8:10 వరకు, ఉపరి శివ, 14వ తారీఖు తెల్లవారుజామున 5:55 వరకు, కరణం భవ, మధ్యాహ్నం 12:24 వరకు, బాలువ, రాత్రి 11:41 వరకు, ఉపరి కౌలువ. సాధారణ శుభ సమయాలు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 11 గంటల నుండి 12 గంటల వరకు. అమృతకాలం ఈరోజు లేదు. అభిజిత్ కాలం పగలు 11:30 నుండి 12:17 వరకు. వర్జ్యం రాత్రి 12:10 నుండి 1:44 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:17 నుండి 1:04 వరకు మరియు 2:39 నుండి 3:26 వరకు. రాహుకాలం ఉదయం 7:28 నుండి 8:56 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:22 నుండి 2:50 వరకు. యమగండం ఉదయం 10:25 నుండి 11:53 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 5:59 నుండి 8:21 వరకు. సంగవ కాలం ఉదయం 8:21 నుండి 10:43 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 10:43 నుండి 1:04 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:04 నుండి 3:26 వరకు. ఆబ్దిక తిథి ఆశ్వయుజ బహుళ అష్టమి. సాయంకాలం సాయంత్రం 3:26 నుండి 5:48 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:48 నుండి 8:14 వరకు. రాత్రికాలం రాత్రి 8:14 నుండి 11:29 వరకు. నిశీథి కాలం రాత్రి 11:29 నుండి 12:18 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:11 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 5:59. సూర్యాస్తమయం సాయంత్రం 5:48. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6:09. సూర్యాస్తమయం సాయంత్రం 5:56. సూర్యరాశి కన్యా, చంద్రరాశి మిథునం మరియు కర్కాటకం. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో ఉంటాయి. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృషభ రాశి చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. వృధా ప్రయాణాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. సన్నిహితులతో అకారణ విభేదాలు తప్పవు.
అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి. మిథున రాశి. వ్యాపారపరంగా ఉన్న ఇబ్బందులు క్రమక్రమంగా తొలగుతాయి. సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహన గృహయోగములు ఉన్నాయి. చిన్ననాటి స్నేహితులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. కర్కాటక రాశి. నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. దగ్గరి వారి నుండి కీలక విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి. వ్యాపారమున లాభాలు కలుగుతాయి. సింహరాశి. దైవ సంబంధిత విషయాలలో ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. కన్యా రాశి. సంతాన విద్యా విషయాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత తప్పదు. వ్యాపార ఉద్యోగాలలో ఆందోళనలు పెరుగుతాయి. ఆత్మీయులతో అకారణ కలహ సూచనలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. తులారాశి. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించటానికి అనుకూల సమయం ఇది. ఉన్నత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన శుభకార్య విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశి. చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి బిందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. కొత్త పరిచయాల వల్ల ఆర్థిక లాభాలుంటాయి. వ్యాపార ఉద్యోగాలలో అభివృద్ధి కలుగుతుంది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. ధనుస్సు రాశి. దూర ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతతకు దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. బంధుమిత్రుల వల్ల ఊహించని సమస్యలు కలుగుతాయి. మకర రాశి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం వల్ల నష్టాలు తప్పవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. కుంభరాశి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఆత్మీయులతో ఉన్న వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. మీనరాశి. చేపట్టిన పనులలో శ్రమ అధికమవుతుంది. ఇతరులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు పెరుగుతాయి. గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దాయాదులతో స్థిరాస్తి విషయమై ఉన్న సమస్యలు కొంత ఆందోళన కలిగిస్తాయి. ఇవి రాశి ఫలితాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.